నీ జీవితంలో కష్టంలో, ఇరుకులో, ఇబ్బందిలో సాక్షిగా జీవించటము దేవుని యొక్క చిత్తం. ఈ లోకంలో అన్ని బాగున్నప్పుడు నువ్వు ఎట్లా ఉండాలో నీకు చెప్పాల్సిన పని లేదు. మనుషులు అన్ని బాగున్నప్పుడు వాళ్ళు ఎలా జీవించాలో వాళ్ళకి తెలుసు. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే, నీకు కష్టం ఉన్నప్పుడు, బాధ ఉన్నప్పుడు, ఇరుకు ఉన్నప్పుడు, ఇబ్బంది ఉన్నప్పుడు నీవు ఎలా జీవించాలో, ఎలా నడుచుకోవాలో కేవలం ఒక బైబిల్ గ్రంథం మాత్రమే బోధిస్తుంది. కాబట్టి ఒక విశ్వాస జీవితంలో యేసు ప్రభువులో ఎదగాలంటే మనము దేవుని కొరకు ఎలాగూ సాక్షిగా ఉండాలి. ఎప్పుడు ఇబ్బందికరమైన పరిస్థితులలో, ఇరుకులలో, కష్టాలలో దేవుని కొరకు సాక్షిగా మనం జీవించటం ఆయన యొక్క చిత్తం. చాలా సార్లు మనం సాక్ష్యాలు వింటాం. నాకు దేవుడు ఆ మేలు చేశాడు, ఈ మేలు చేశాడు. మంచిదే, కొంతమంది డబ్బులు పడ్డాయి. అయితే దేవుడు చేసిన మేళ్ల గురించి మాత్రమే కాదు, నేను కష్ట స్థితిలో ఉన్నప్పుడు నా దేవుడు నన్ను చెయ్యి పట్టుకొని ఇలాగు నడిపించాడు అన్న సాక్ష్యం మనకు కావాలి. హల్లెలూయా.